యలమందలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు శారమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తారు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసం, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన నెల మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నారు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కట్టేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకొని ఎట్లా సార్ పాపని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకుంటాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ నువ్వు పాలిటెక్నిక్ చేయించును, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేసి ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ సెట్ పోవాలి, చదువుకుంటూ 2 పనులు. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించదు. నాకు ఎంబీబీఎస్ టీచర్గా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, ఆ చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేము. రండి పిల్లలు రండి. కరోనా టైంలో వివరాలపై మన కార్యకర్తలు ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, జై చంద్రన్న, జై చంద్రన్న.
వెరీ గుడ్ వెరీ గుడ్ సర్ప్రైజింగ్ సార్. వెరీ గుడ్ అండి. మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తున్నాం ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తే దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకు పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు. నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా?